మనందరం కూడా నిలబడి ఉండగా ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చదువుతాను. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచున్న ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా ప్రభువా మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడికని ఏర్పాటు చేసిన సహోదరి మరి శ్రావణి, వారి కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఈ సమయంలో మరి ఒక అంశాన్ని మనం మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఇక్కడ దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాముతో ఆయన ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క వాక్యములో నుండి మరి నేను మీదట పెట్టాలనుకున్న అంశం ఏంటంటే, ఆయన సన్నిధిలో నడుచుట. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇది కుటుంబ ఆరాధన కాబట్టి ఒకే చిన్న అంశాన్ని నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అబ్రాము అంటే మనం ఆయన అబ్రహాం అని పిలుస్తాము. అయితే అబ్రహాముగా ఆయన మారకముందు ఆయన పేరు అబ్రాము. అయితే ఆయనకు సుమారుగా 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన దేవుని చేత పిలువబడ్డాడు. మరి 75 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసులో ఆయన పిలువబడ్డాడు. ఆయన పిలిచినప్పుడు దేవుడు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, మరి నేను సర్వశక్తి గల దేవుడినై ఉన్నాను, మరి నేనే నిజమైన దేవుడినై ఉన్నాను, నీవు నన్ను వెంబడించు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, నీవు నీ తండ్రి ఇంటిని నీ స్వజనులను విడిచి నీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణమై వెళ్ళు. నేను నీ కుమారుణ్ణి అనుగ్రహిస్తాను, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, అతని వలన లోకములోని సకల జనాంగములు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. మరి ఆ మాటను అబ్రహాం తీసుకున్నాడు. ఆ మాటకు ఆయన లోబడ్డాడు. మరి నేను చెప్పాను అనేక సార్లు, అబ్రహాము, చాలామంది అబ్రహాంని ఏమనుకుంటారంటే అబ్రహాముని ఒక సామాన్యమైన వ్యక్తి అని అనుకుంటారు. కానీ లేఖనాల్లో మనం చూసినప్పుడు మన ఊహకు మించిన గొప్ప వ్యక్తి అబ్రహాము. సమాజంలో కూడా చాలా గొప్ప వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. అయితే అంత స్థాయిని విడిచి, బహుశా నేను అనుకుంటాను అబ్రహాము యొక్క ఆ విశ్వాసం అనేది ఖచ్చితంగా అది ఆ కాలములో అనేక రాజ్యాలలో ఒక గొప్ప ప్రకంపనాలను సృష్టించుంటుంది. అయితే అవన్నీ బైబిల్ రాయలేదు, కానీ కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం సూచాయిగా చెప్పింది. ఎందుకు బైబిల్ గ్రంథం అన్నీ చెప్పట్లేదంటే, కొన్ని విషయాలు మర్మంగా ఉంచింది, కొన్ని విషయాలు ఇప్పుడే అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాము ఒక ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి స్థితిని విడిచి, ఆ కాలంలో గొప్ప నాగరికత కలిగిన మెసొపొటేమియా ప్రాంతాన్ని విడిచి, మెసొపొటేమియా నాగరికత చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది ఆ కాలంలో, అబ్రహాము నివసించే కాలంలో. వారందరూ కూడా ఇటుక రాయిలు తయారు చేసి గొప్ప గొప్ప కట్టడాలు కట్టేటువంటి నాగరికత కలిగిన దేశం అది. ఆ దేశంలోనే అబ్రహాము ఉన్నతమైనటువంటి వ్యక్తి, విగ్రహాల వ్యాపారి. మరి ఎంతో సంపద ఆయనకు ఉన్నది, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
రాజుగారి దగ్గర నుంచి ఆయన గురించి తెలియని వాడు ఎవరు లేరు. కానీ ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాటను విని ఆయనకున్న అంత హోదాని విడిచిపెట్టి, అబ్రహాముని గురించి ఎందుకు నేను ఇంత మాటలు చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే అబ్రహాం ఏదో ఒక సామాన్యమైన రైతు అండి, ఏదో ఒక సామాన్యమైన వ్యక్తి, దేవుడు పిలవగానే వచ్చేసాడు అనుకుంటారు. ఈరోజు దేవుని కొరకు ఏదో ఒక చిన్న కార్యం చేయగానే మనం ఏదో గొప్ప కార్యాలు చేసామని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ మన త్యాగం అనేది అబ్రహాము త్యాగం ముందుతో పోలిస్తే అది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే అబ్రహాము తన ఎదుట మాదిరి ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఒకే దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయనకి సాక్ష్యం చెప్పేవారు ఎవరు లేరు, ఆయనకి తోడుగా నడిచేవారు ఎవరో లేరు, ఆయన ముందు ఏం జరిగిందనేది ఆయనకి తెలియదు. కానీ బహుదేవత ఆరాధన కలిగిన దేశాల్లో, నాగరికత కలిగిన ప్రపంచంలో అబ్రహాము ఒక్కడే, దేవుడు ఒక్కడే అని నమ్మాడు. ఈరోజుకి క్రైస్తవుల్లో కూడా అనేక తెగలు, గుంపులు దేవుడు ముగ్గురు అంటున్నారు. వాళ్ళు ఎందుకు ముగ్గురు అంటున్నారంటే ఆ రాయబడిన లేఖనాలని అర్థం చేసుకోవటంలో వారు తప్పిపోతున్నారు. కానీ అబ్రహాము దేవుడు ఒక్కడే అని నమ్మాడు. దేవుడు ఒక్కడేనని నమ్మటం కాదు, ఆయనకు రూపం లేదని నమ్మాడు. ఆయనకి ఈ రూపం, లోకంలో ఇంకా రూపం రాలేదు. బహుశా నేను అనుకుంటాను అబ్రాము దేవుడు ఒక్కడే అని చెప్పగానే బహుశా అక్కడున్న ప్రజలు అడుగుండొచ్చు, అయ్యా ఆ ఒక్క దేవుడి విగ్రహాన్ని మాకు తయారు చేసివు, మేము దాన్ని కొంటామని అని ఉండొచ్చు. కానీ అబ్రహాం అన్నాడు ఆయనకు రూపం లేదు. ఇప్పుడు ఆస్తిని విడిచాడు, పేరు ప్రఖ్యాతులను విడిచాడు, తన యొక్క వ్యాపారాన్ని విడిచాడు, తన కుటుంబాల రక్త సంబంధాలను విడిచాడు, తన భార్యను, మరి తన తండ్రిని, తన సహోదరుడి కుమారుడైన లోతుని వెంట పెట్టుకుని ఆయన ప్రయాణం అవుతూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ అబ్రాము గొప్ప త్యాగం చేసేసాడు. అప్పటికే ఆయన చేసిన త్యాగాలు అసాధారణమైన త్యాగాలు, అసామాన్యమైన త్యాగాలు. అవి సమాజంలో ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా చెప్పుకోగలిగినటువంటి గొప్ప సాక్ష్యాలు ఇవి. ఎందుకంటే ఒక మానవుడు ఏం చేయగలడు? ఈరోజు మీరు సాక్ష్యాలు వింటే, గొప్ప గొప్ప దైవజనుల యొక్క సాక్ష్యాలు, గొప్ప గొప్ప విశ్వాసుల యొక్క సాక్ష్యాలు మీరు వింటే ఇంతవరకే వింటారు. అయితే దేవుడు కోరుకున్నది అదేనా అంటే అవి కాదు. నువ్వు ఏదో దేవుని కొరకు చేసేవన్నది ఇక్కడ ముఖ్యం కాదు. 75 సంవత్సరాల వయసులో వచ్చాడు, 99 సంవత్సరాల వరకు దేవుని కొరకే అబ్రహాము నిలబడ్డాడు. ఏమండి, బిల్డింగుల్లో నివసించిన వాడు గుడారాల్లో నివసించాడు. నాగరికత కలిగిన, పేరు ప్రఖ్యాతులు కలిగిన దేశంలో నివసించిన వాడు ఎడారుల్లోనూ మరి మన్య ప్రాంతాల్లోనూ నివసించాడు. గొప్ప పట్టణాన్ని విడిచి ఒక సాధారణమైనటువంటి పొలాలున్న ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడంటే 24 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అప్పటికి ఎంత గొప్ప త్యాగం అది, ఎంత గొప్ప సమర్పణ అది. అయితే ఇంతవరకే సరిపోతుందా? ఈరోజు ప్రతి క్రైస్తవుడు, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి, మనం చాలాసార్లు ఈ భౌతిక సంబంధమైన కార్యాల్లో చేసిన త్యాగాలను చూసి ఇంతవరకు మాకు ఇక చాలు అనుకుంటున్నాం. మీరు ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చేసిన ప్రతి త్యాగానికి దేవుడు బహుమానం ఇస్తున్నాడు, అది ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు అవన్నీ అవసరమే, కానీ ఇంకా అక్కడతో సంపూర్తి అవ్వలేదు. అది ప్రాముఖ్యమైన విషయం కాదు. వీటన్నిటినీ దేవుడు విడిపించి నిన్ను ఇంకొక స్థలానికి తీసుకువెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడో అది నువ్వు గ్రహించి ఆ స్థలానికి నువ్వు చేరాలి. మనం ఎప్పుడు కూడా మేము అది చేసాం, ఇది చేసాం, ఇదే సరిపోతుంది ప్రజలకి. ఒక సేవకుడు లేచాడంటే నేను ఇంత చేశాను దేవుడి కొరకు అంటాడు. ఒక విశ్వాసం లేచాడంటే నేను దేవుడి కొరకు ఇంత చేశానంటారు. సరే, మంచిది, అంత సరిపోద్దా? అది ముఖ్యమా? ఇంకా దానికి మించిన ముఖ్యమైనది ఏదైనా ఉందా? 12వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మీరు చూస్తే అబ్రాహాము చాలా గొప్ప కార్యాలు చేశాడు అక్కడ. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంటే 24 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను
సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అంటే దేవుడు కోరేది నువ్వు ఏం విడిచిపెట్టి వచ్చావనేది కాదు. ఈరోజు సేవకులు, విశ్వాసులు అంటే సాక్ష్యంగా ఉండాలి, కాదని నేను అనట్లా. దాని ఉద్దేశం నేను సాక్ష్యాలను కించపరుస్తున్నానని మీరు అనుకోమాకండి. నువ్వు దేవుని కొరకు కలెక్టర్ ఉద్యోగం వదిలిపెట్టి వస్తే దేవుడు నీ కొరకు దేవుడు అనే స్థానాన్ని విడిచి మానవుడిగా దిగొచ్చాడు. హల్లెలూయా. నువ్వు కలెక్టర్ ఉద్యోగం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. అంతకంటే ఎవరి స్థాయిల్లో వాళ్ళు, ఎవరి పని వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి ఉన్నతం వాళ్ళదే, వాటన్నిటిని విడిచి దేవుని కొరకు జీవిస్తున్నారు. అందుని బట్టి దేవుని నామాన్ని నేను గణపరుస్తున్నాను. కానీ నువ్వు చెప్పాల్సింది దేని గురించి? నువ్వు వదిలిపెట్టిన దానికంటే ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టాడు ఆయన. ఆయన దేవుడిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన దేవుడై ఉండి, మహోన్నతుడై ఉండి, మహాగణుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి ఆయన నిన్ను నన్ను విడిపించటానికి మనం రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి ఆయన ఒక పసి బాలుడిగా ఒక పేద కుటుంబంలో జన్మించి సత్రంలో కూడా స్థలం లేకపోవటం వలన పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. ఆయన త్యాగం ఎంత, నీ త్యాగం ఎంత? ఈరోజు జనాలు త్యాగాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఏది త్యాగం? ఒకసారి ఒక స్థలంలో ప్రసంగం జరిగింది. ఒక పాస్టర్ గారు మంచిగా ప్రసంగించారంట. ఆయన ప్రసంగం బాగా చెప్పేసరికి ప్రజలందరూ కూడా చాలా ఉజ్జీవించబడ్డారు. చాలా బాగా చెప్పారు ప్రసంగం అని చెప్తుంటే అప్పుడు ఆయనకంటే ఇంకొక పాస్టర్ గారు లేచి అన్నాడంట, ఈ పాస్టర్ గారితో దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. మరి నిజంగా ఈ పాస్టర్ గారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈయన మంచి ప్రార్థనాపరుడు, విధేయుడు, దీనుడు. మరి ఈయన ప్రసంగాలు వింటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మరి ఒకప్పుడు నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉద్యోగం మాని సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు ఈయన గొడ్లు కాసుకుంటూ ఉండేవాడు. ఈయనకి చొక్కాలు కూడా ఉండే కాదు, లాగులతో తిరుగుతూ ఉంటే నేనే పిలిచి నా చొక్కాలు, ప్యాంట్లు ఇచ్చి అక్షరం ముక్క లేని వాడికి అక్షరాలు నేర్పించి మరి వాక్యాన్ని చదవమని చెప్పినప్పుడు మరి దేవుడు ఈయన వాడుకుంటున్నాడు అద్భుతంగా అన్నాడంట. అయిపోయిందా? ఏం చెప్పాలో చెప్పేశాడు ఆయన. ఏం అందించాలో అది అందించేశాడు. దేనికి మీ ఘనతలు, మన ఘనతలు? ఈరోజు మన మనసులో దేవుని కొరకు మనం ఏం చేసామనేది ఎక్కువ మిగిలిపోతుంది. దానిలో దేవుడు మనకేం చేస్తున్నాడు, ఏం చేస్తానని వాగ్దానం చేశాడనేది తప్పిపోతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అతిశయించాలంటే నేను మీ అందరికంటే ఎక్కువగా అతిశయించగలను. ప్రతి ప్రసంగంలో పౌలు గారు ఎక్కడైనా చెప్పుకుంటూ వచ్చాడండి. ఒకసారి 2 సార్లు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అవసరమైంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఆయన తన చరిత్ర అంతా, నేను పౌల్ని, నా పేరు ఇది, మా తండ్రి పేరు ఇది, మా గోత్రం ఇది అని చెప్పాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఎక్కడ ప్రసంగాలు చూసినా ఘనతలే. ఏ విశ్వాసి సాక్ష్యాలన్నా ఘనతలే. వాళ్ళు దేవుడి కొరకు ఏం చేసామనేది ఎంతో స్పష్టంగా కనపరుస్తారు. మరి దేవుడు మన కోసం ఏం చేశాడన్న సంగతి ఏంటి? సరే, మనం చేసిన ఈ త్యాగాలు మనల్ని ఎంతవరకు నడిపిస్తాయి? ఎందుకంటే మనం చేసేదానికంటే గొప్ప త్యాగం చేసే మరొక విశ్వాసం ఉండొచ్చు ఈ భూమి మీద. కానీ దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని మించి చేసే కార్యాన్ని ఒక మనిషి కానీ మరొక దేవుడు అనేవాడు అసలు లేడు. ఉన్నదాన్ని చేయగలిగిన వాడు మరెవడు లేడు. ఆయనకి సాటి లేదు. ఒకవేళ నా పొలాన్ని, ఇల్లుని అమ్మి నేను దేవునికి ఇచ్చేస్తుంటే ఇంకొక వ్యక్తి పొలాన్ని, ఇల్లుని, బళ్ళు కూడా అమ్మి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా నీకంటే ఘనత చేసిన వాళ్ళు, నీకంటే గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు అబ్రహాము దేశాలలో పేరుగాంచిన వ్యాపారాన్ని వదిలిపెట్టి వచ్చాడండి. గొప్ప ఎన్నడూ కూడా లోటు లేని వ్యాపారాన్ని విడిచిపెట్టి వచ్చాడు, దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఉన్నత స్థాయిని విడిచిపెట్టి వచ్చాడు, ఒక సాధారణమైన వ్యక్తిలాగా బ్రతకటం మొదలుపెట్టాడు. కానీ 24 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు నిందారహితుడిగా ఉండు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే బీ దో పర్ఫెక్ట్, అంటే నువ్వు పరిపూర్ణుడుగా ఉండు. అంటే ఎంత చేస్తే పరిపూర్ణత రాలేదా?
అది పాయింట్. మనం చేస్తున్నాం, కానీ దేవుడు మనలో పరిపూర్ణత కోరుతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, మీరేం విడిచొచ్చారో దాన్ని మర్చిపోండి. మీ ఘనతలు మర్చిపోండి. నిజమైన తెషు అంటే అదే. ప్రతిరోజు నువ్వు గతాన్ని మర్చిపోవాలి, నీ గొప్పతనాన్ని మర్చిపోవాలి, నీ యొక్క చెడుని మర్చిపోవాలి, నీ బలహీనతలను మర్చిపోవాలి, నీ బలాన్ని మర్చిపోవాలి, నీ విజయాలు మర్చిపోవాలి, నీ అపజయాలు మర్చిపోవాలి. ఇప్పుడు నీ గురేంటంటే యేసుక్రీస్తు వలె మారటమే నీ గురై ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు, ఇంతవరకు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. నీ యొక్క క్రెడెన్షియల్స్ అక్కడ అవసరం లేదు, నీ గొప్పతనాలు అక్కడ అవసరం లేదు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వాడుకుంటాడు, అందుట్లో ఎట్టి సందేహం లేదు. కానీ ఆ వాడుకునే వ్యక్తిగా లోక సంబంధమైన క్రెడెన్షియల్స్ అక్కర్లేదు. అతను చదువుకున్న పాస్టర్ అయినా చదువుకోలేని పాస్టర్ అయినా ముందు దేవుని యొక్క మాటకు లోబడే స్వభావాన్ని కలిగి ఉండాలి. నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో పాస్టర్ గారికి అసలు ఏమి రాదు, అక్షరాలు రావు అంట. ఆయన సేవకు వచ్చేటాయి. ఆయన తర్వాత ఏదో సంతకాలు నేర్చుకున్నాడు, బైబిల్ చదువుతూ ఉంటాడు, వర్తమానాలు చదువుతూ ఉంటాడు. కానీ ఆయన దగ్గర చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి నాకు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, పాస్టర్ గారు మరి దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మేము వాక్య విషయంలోనే కాదు, మా కుటుంబ విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో, ఒకవేళ మా ఉద్యోగాల్లో సమస్యలు వచ్చినా ఆయన ఏ సలహా మాకు ఇస్తే ఆ సలహాను మేము నమ్మినప్పుడు మేము ఆశీర్వదించబడ్డాం అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? చదువు దేవుడు వాడుకోవటం ముఖ్యం. అక్కడ నీకు చదువు ఉన్నదా లేదా అనేది రెండో పాయింట్. అంటే పాస్టర్ గారు చదువు లేకపోతే అందరూ చదువులు మానేసేవాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారికి చదువు ఉందంటే చదువుకునే వాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ నీ ఘనత నా ఘనత ముఖ్యం కాదు. అలా చెప్పుకోవాలంటే అబ్రహామే అత్యంత ఘనత కలిగిన వాడు. 24 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాంతో నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే వాక్ బిఫోర్ మీ అండ్ బీ పర్ఫెక్ట్ అంటుంది. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే నా ముందర నడుచు అంటే ఇప్పుడు దాకా ఎట్లా నడుస్తున్నాడు అబ్రహాము ఏమో తెలీదు, దాని గురించి కామెంట్ చేయలేదు. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఆస్తులను వదిలిపెట్టాడు, వ్యాపారాలను వదిలిపెట్టాడు, ప్రజలందరి చేత పిచ్చోడని అనిపించుకున్నాడు. మహాపట్టణాన్ని విడిచిపెట్టి ఒక సాధారణమైనటువంటి ఎడారుల్లో, మన్య ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో, లేకపోతే మరి పేరు ప్రఖ్యాతులు లేని ప్రాంతాల్లో, లేకపోతే పొలాలలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి భవనాల్లో నివసించిన వ్యక్తి ఒక గుడారాల్లో నివసిస్తున్నాడు. దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు. 24 సంవత్సరాల్లో అబ్రహాము ఒక్కరోజు కూడా తిరిగి తన వ్యాపారం దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు, తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలని అనుకోలేదండి. శారమ్మ కూడా 24 సంవత్సరాల్లో ఆయన్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. నేను వెళ్ళిపోతానని అనలేదామా. మన బిల్డింగుల నుంచి గుడారాల్లోకి వచ్చే వాళ్ళ ఎంత త్యాగం కలిగిన జీవితం వాళ్ళకి. ఇంకా దేవుడు ఇస్తానన్న సంతానాన్ని ఇంకా ఇవ్వకుండా 24 ఏళ్ళు ఆపెట్టాడు. ఇన్ని నష్టాల మధ్య, ఇన్ని కష్టాల మధ్య, ఇంత త్యాగాల మధ్య ఇంకా దేవుడు ఇస్తానన్న వాగ్దానం వాళ్ళకి రాకముందే వాళ్ళు అంత నమ్మకంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాక్ బిఫోర్ మీ. అంటే ఇదంతా అవసరమే, కానీ నువ్వు ఎంత చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన అసలు పని ఇంకోటి ఉంది. నేను అందుకే ఇందాక చెప్పాను, మీరు దేవుడి కోసం వదిలేయన్ని వదిలేయాలి, త్యాగం చేసేయన్ని త్యాగం చెయ్యాలి. మీరు అన్నీ చేసిన తర్వాత చేసిన దానిని బట్టి మీరు సంతృప్తి చెందొద్దు. అవన్నీ మీరు చేసింది ఒక కార్యాన్ని సాధించటానికి, ఆ కార్యాన్ని సాధించండి. అది లేకపోతే నువ్వు చేయాల్సిన పని చేయలేకపోతే దాని కొరకు నువ్వు విడిచిపెట్టిన వాటన్నిటి ప్రయోజనాలేంటి? ఇక్కడే క్రైస్తవ సంఘం కంప్లీట్గా విఫలమవుతుంది. క్రైస్తవ సమాజం ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆ క్రైస్తు యొక్క వాక్యం చెప్పిన లక్షణాలు లేకుండా పోయాయి. నేను ఇక్కడ ఎవరిని నిందించడం కాదు,
ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తప్పు అని నేను చెప్పటం కాదు, కానీ మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనం ఏ కార్యం కొరకు పిలువబడ్డామో ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వేల మంది ప్రజలు ఆయన్ని వెంబడించారు. అప్పుడు కొంతమంది నాయకులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా నువ్వు రాజు అయిపోవచ్చు కదా, ఇన్ని వేల మంది ప్రజలు నీ దగ్గరికి వస్తున్నారు. ఒక సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు, సంఘ పెద్దగా ఉన్నాడు. ఆయన యొక్క సాక్ష్యాల ద్వారా 2-3 సంఘాలు కట్టబడ్డాయి. ఆయన సాక్ష్యాల ద్వారా కొన్ని 2-3 సంఘాలు కట్టబడ్డాయి. ఒక సంఘం అయితే 200 మంది విశ్వాసులు అయ్యారంట. కానీ ఎవరైనా ఆ విశ్వాసతో, ఏమండి మీరు ఎంత వాక్యం చెప్తారు, మీరు ఎంత సాక్ష్యం చెప్తారు, మీరు పాస్టర్ అవ్వండి అంటే ఆయన అంటాడు, దేవుడు నన్ను పిలవలేదు బ్రదర్ సేవకి, పిలిస్తే నేను సేవ చేస్తాను, లేకపోతే నేను ఒక విశ్వాసిగానే ఉంటాను. కానీ సహజంగా జనాలు ఏం చేస్తారు, ఒక ప్రసంగం రాగానే అసలు రానోడే మొదలు పెడుతున్నాడు అనుకోండి, వచ్చినాడు అసలు ఇంకా ఆగడు. ఇంకా ఒక చిన్న ప్రార్థన చేయగానే, మా మేనమంగారు సంఘానికి ఒక వ్యక్తి వచ్చేవాడు, అసలు యేసుప్రభువే తెలియని వ్యక్తి. ఆయన యేసుప్రభుని గురించి తెలుసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయనకి ఏదో ఒకసారి పెద్ద కడుపునే పోస్తే ఆయనకి ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. అప్పుడు ఈయన ఒకసారి పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఆయన్ని అడిగారంట, ఆయన కడుపు నొప్పిగా ఉంటే. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, నా కడుపు నొప్పి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గింది కదా, ఈ సహోదరుని కూడా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడు. చేయగానే దేవుని ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తికి ఏం జరిగింది, కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ కడుపు నొప్పి తగ్గిపోయేసరికి ఆ వ్యక్తి అన్నాడంట, 3 మానికల వేరుశనగలు ఇచ్చాడంట చర్చికి ఇవ్వమని. ఏం చేశాడండి, 3 మానికల వేరుశనగ కాయలు ఇచ్చాడంట, పచ్చి వేరుశనగకాయలు. పల్లెటూరు కదా, ఆ పొలానికి వెళ్ళారనమాట. అప్పుడు ఆయన ఆ 3 మానికల శనక్కాయల్లో ఆయన ఏం చేశాడంటే, మరి చర్చికైనా సరే ప్రార్థన చేసింది నేను కాబట్టి స్వస్థత జరిగింది నాకు కాబట్టి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మానికిన్నర వేరుశనక్కాయలు ఇంట్లో పెట్టుకుని, మానికిన్నర వేరుశనక్కాయలు పాస్టర్ గారు ఎంత 2-3 నెలల్లోనే. అప్పుడు మరి ఆయన భార్య అందో సమాజంలో ఎవరన్నారో తెలీదు, అనవసరంగా ప్రార్థన చేసింది నువ్వైతే మొత్తం వేరుశనక్కాయలు నీకు రావాలి, కానీ ఆయనకు 1.5 శనక్కాయలు ఎందుకు ఇచ్చామని అన్నారు. ఏమో అక్కడి నుంచి ఆయనే పాస్టర్ అని మొదలు పెట్టేశాడు. అసలు ఏం తెలుసు ఆయనకి, ఏమీ తెలీదు. అంటే ప్రార్థన చేశాడు, స్వస్థత జరిగింది అంతే. ఓ ప్రసంగం చేశాం అంతే, అక్కడితోనే నువ్వు ఆ పిలుపు లేని స్థితిని అందుకోవాలనుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి విశ్వాసంలోనే లేకుండా జారిపోయాడు, అటు లోకంలోనూ తిరగలేడు, విశ్వాసంలో ముందుకి సాగలేడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు రాజు అవ్వు, వేల మంది నువ్వు వస్తే వచ్చేస్తున్నారు. యేసు ప్రభు వస్తే ఎవడ ప్రకటించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని మీటింగ్ పిలిస్తే 25,000 మంది 30,000 మంది వచ్చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు వస్తున్నారని యేసు ప్రభు రహస్యంగా వెళ్తుంటే వాళ్ళు అంతకంటే రహస్యంగా ఈయన్ని వెతుకుతూ ఈయన వెళ్ళే స్థలానికంటే ముందే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆయన ఇటు మలుపు దిక్కు బస్సు ఎక్కాడు అనుకోండి, అడ్డదారులు వేసుకుని ఈయన దిక్కక ముందే వెల్కమ్ జీసస్ అంటున్నారు. కాబట్టి నాయకులు వచ్చి అన్నారు, అయ్యా మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మీరు ఈ పాస్టర్గా తిరిగితే వాళ్ళు వేసే కానుకలు మీకు సాలవు, సరిపోయినా మీకు ఎంత డబ్బులు ఉంటే మాత్రం అధికారం కావాలి కదా. అందుకే ఈరోజు చాలామంది సేవకులకి ఒక స్థాయి పెరిగిన తర్వాత డబ్బులు ఎక్కడ దాయాలో అర్థం కాని స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారం కొరకు వెంపలాడుతున్నారు. ఒకప్పుడు దేవుని కోసం గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు, సాక్ష్యాలు ఉంటాయి నిజమే, మట్టి నేల మీద కూర్చుని తిన్నవాళ్ళు ఉన్నారు, ఒక చొక్కా కూడా లేకుండా తిరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు డబ్బులు ఎక్కువైపోయినాయి. బ్యాంకులో 10 లక్షల కంటే ఒకే అకౌంట్లో ఎత్తి ఊరుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాల్సి వస్తుంది, అధికారం కావాలి. కానీ యేసు ప్రభు అధికారాన్ని కోరుకున్నాడా, కోరుకోలా. ఇది పాయింట్. ఎందుకు పిలవబడ్డాడో ఆయనకు తెలుసు. ఆయన రాజు అవ్వాలనుకుంటే అసలు ఆయనే రాజు, దాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఇక్కడికి, నీ కొరకు నా కొరకు. ఇప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నశించిన అని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఆయన ఎవడో బంధించలేకపోయాడు. రాజు అవ్వమంటే అవ్వలేదు. కొంతమంది అన్నారు, ఆ పాపిష్టుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి, ఆ శంకరుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి, మన సంఘాలు పెద్ద సంఘాలు, మన నీతిమంతుల సంఘాలు, మన మోషేని వెంబడించే వాళ్ళం అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, రోగులకి వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు
అవసరం. ప్రతివాడు ఆయన్ని తన గుంపులో ఉంచుకోవాలనుకున్నారు, కానీ ఆయన ఎవడి మాట వినలేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో ఆ అస్సలు పని చేసిపోయాడు. అదేంటంటే, నా కొరకు కల్వరి శిలువలో మరణించటం ఆయన పని, నీ కొరకు కల్వరి శిలువలో మరణించటం ఆయన పని. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఈ మధ్యలో ఏ అవంతరాలను ఆయన పట్టించుకోలేదు. ఈరోజు అబ్రహాము, హీ డన్ వెరీ గ్రేట్ థింగ్స్, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి నేను ధ్యానించేటప్పుడు అవి నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. అని అనుకున్నట్టు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఎప్పుడన్నా అబ్రహాం చరిత్ర ఎప్పుడన్నా నేను సిరీస్ చేసినప్పుడు కొన్ని లోకంలో ఆయన ఏం చేశాడో చెప్తాను నేను మీకు. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు ఏదో ఒక ముసలాయన కాదు, ఒక కర్ర పట్టుకుని ఒక 4 గీతలు పట్టుకుని వెనకాల ఆయన భార్యని ఎక్కించుకునే వ్యక్తి ఆయన కాదు. మీరు ఊహించని ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వస్తే ఈరోజు విశ్వాసులు కూడా ఏమైపోయారంటే, ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి వేరే సంఘం నుంచి ఒక విశ్వాసి ఏదో పని మీద ఆ ఊరెళ్ళి వచ్చారంట. ఒక ఫ్యామిలీ వచ్చిందంట. వాళ్ళు కొంచెం ధనికులు, వాళ్ళు రాగానే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ప్రసంగాన్ని ఆపేసి వెళ్ళిపోయాడంట. ఎక్కడికో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతుంటే విశ్వాసులు అనుకున్నారంట అయ్యగారు ఏదో ఆత్మచేత నడిపించబడి వెళ్తున్నాడు, ఏమైపోతుందని కూర్చుంటే అప్పుడు పాస్టర్ గారు వెళ్ళిపోయి ఒక అరగంట తర్వాత ఆయన వచ్చాడంటే ఏంటంటే చికెను తీసుకుని వచ్చి ఆ పాస్టమ్మ గారిని పిలిచి వాళ్ళకి వండి పెట్టా అన్నాడంట. ఆ లెక్కన అబ్రహాం గారు కానీ మన ఇండియా వచ్చుంటే సేవకులందరూ వెళ్ళి ఆయన మీదే పడతారు, అంత గొప్ప వ్యక్తి. లేదా ఇతర దేశాల నుంచి విమానాలు వేసుకొచ్చి పడతారు ఆయన మీద, అంత గొప్ప వ్యక్తి. కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా లోకంలో గ్రేటే కానీ ఇక నుంచి నా సన్నిధిలో నడువు, నా ముందర నడువు అని ఉంది ఇంగ్లీష్లో. నా ముందర నడువు అంటే అర్థం ఏంటంటే తెలుగులో నా సన్నిధిలో నడువు, ఇన్ మై ప్రజెన్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది అది. మనం చేసే పనులన్నీ లోకంలో చేసేవి. నువ్వు దేవుని కొరకు చేసే పనులన్నీ దేంట్లో చేసేవి? అవి కరెక్టే, కానీ అది లోకం కూడా చూస్తుంది. నువ్వేదో లోకంలో ఉండే ఈ పనులు చేస్తున్నావు నువ్వు, కానీ దేవుల్లో నడుస్తున్నావు. మనం చర్చికి వస్తున్నాం, కరెక్టే, నువ్వు చర్చికి రావటం అనేది మంచిదే. కానీ చర్చికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ కలవాల్సింది యేసుక్రీస్తుని. అందుకే ప్రవక్త అన్నాడు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అంటే ఇప్పుడు ప్రవక్తకి ఆ దర్శనం ఉంది కాబట్టి ఆయన వచ్చింది పోయింది తెలుస్తుంది. మరి మనకి ఎలా తెలుస్తుంది? అంటే ప్రవక్తతోనే ఆయన వెళ్ళిపోయాడా, లేదా ప్రవక్తకు ముందు ఆయన రాలేదా, లేదా ప్రవక్త ఉన్న కోటాలకే వచ్చాడా? అంటే ఆయన నిజంగా ఆయన సన్నిధిని వెతికిన ప్రతి వ్యక్తిని ఆయన దర్శిస్తాడు. కానీ ప్రవక్త ద్వారా ఒకడిక్కడ ఉన్నాడని ప్రజలకి బయలుపరిచాడు అంతే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని కలవాలి? యేసుక్రీస్తుని కలవాలి. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఇంగ్లీష్లో ఎల్ షదాయ్ అని ఉంటుంది, అంటే రొమ్ములు కలిగిన వాడు. అంటే ఆయనలో ఆ తల్లి యొక్క రొమ్ములో నుంచి ఆ పాలు తాగిన బిడ్డ ఎలా శక్తిని పొందుకుంటాడో, ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని గెలవగలిగే శక్తిని నువ్వు పొందుకుంటావు. వచ్చి వెళ్ళిపోతే సుఖం ఏంటి? రక్తస్రావం కలిగిన స్త్రీని చూడండి. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుప్రభుని వెంబడించింది. ఆ మొక్కతే కాదు, 100 మంది వెంబడిస్తున్నారు. యేసుప్రభుని ఆమె తాకింది. ఆ మొక్కతే కాదు, 100 మంది ఆయన మీద పడుతున్నారు. మరి వాళ్ళందరికీ ఆమెకి తేడా ఏంటి? వాళ్ళందరూ ఆయన మీద పడ్డారు, వెళ్ళిపోయారు అంతే. ఏ మార్పు లేదు వాళ్ళకి. ఆయనలో ఉన్న ఆ శక్తిని లాగగలిగే శక్తి వారెవరికి లేదు. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును మాత్రమే దాకింది, చివర దాకింది. కొంతమంది యేసుప్రభుని హత్తుకుంటున్నారు, కొంతమంది ఆయన ముద్దు పెట్టుకుంటున్నారు, కొంతమందిని ఆయన ఇంటికి తీసుకెళ్తున్నారు, ఆయనకు భోజనం పెడుతున్నారు, ఆయనతో సహవాసం చేస్తున్నారు. కానీ ఆ స్త్రీ అయితే కేవలం వస్త్రపు చెంగునే దాకింది. ఆమె పై రూపాన్ని తాకలేదు, కానీ ఆమె యొక్క అంతరంగములో ఉన్న ఆ అదృశ్యమైన విశ్వాసం ఏం చేసిందంటే ప్రభువులో ఉన్నటువంటి ఆ జీవపు శక్తిని తాకింది. వెంటనే ఆయనలో ఉన్న జీవం ఆమెలోకి వెళ్ళిపోయింది.
వెంటనే ఆయనలో ఉన్న స్వస్థత శక్తి ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమె ఎంత బలంగా శక్తిని లాగిందంటే యేసు బలహీనుడయ్యాడు. వెంటనే పేతురుని చూసి అంటున్నాడు, ఎవడో నన్ను తాకాడు. దీనికి ప్రవచనం అక్కర్లేదయ్యా, 100 మంది పడుతున్నారు నీ మీద. మళ్ళీ అది నువ్వు ఎవరో చెప్పాల్సిన పని లేదు, అది కనపడుతుంది. 100 మంది నీ మీద పడుతున్నట్టు. లేదు, ఎవరో నన్ను తాకారు. ఎలా తాకారంటే నాలో ఉన్న శక్తి వెళ్ళిపోయేటట్టుగా తాకారు. అంటే ఎవరో నన్ను తాకి నాలో శక్తిని లాగేసుకున్నారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు ఇక్కడ చర్చిలో ఉన్నప్పుడు, నీ చూపు, నీ రూపు, లేకపోతే నీ ఆలోచన, నీ మనస్సు, నీ హృదయం ఎవరి మీద ఉంది? ఈరోజు ఏం చూస్తున్నావు నువ్వు చర్చికి వచ్చి? ఇది చాలా కఠినమైన మాట. ఈరోజు వచ్చి వెళ్తూ ఉంటారు ప్రజలు. ఒక మీటింగ్ వచ్చిందనుకోండి, 1000 మంది వెళ్తారు. కొన్ని స్థలాల్లో పెట్టే మీటింగులు చూసి, నేను అక్కడికి వచ్చే జనాలను చూసి అసలు వీళ్ళు ఎంత త్యాగం చేసి వస్తున్నారు అనుకుంటాను నేను. కానీ వెళ్తారు, వస్తారు అంతే. వినేవాడు వింటాడు, మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు, బుక్లు కొనుక్కునేవాడు బుక్లు కొనుక్కుంటాడు, సెల్ ఫోన్లు ఫోటోలు తీసుకునేవాడు సెల్ ఫోన్లు దిగుతూ ఉంటాడు, చుట్టుపక్కల మార్కెటింగ్ చేసేవాడు. ఇప్పుడు గుంటూరు లాంటి ఏరియాలో మీటింగ్ జరిగిందనుకోండి, విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు? ఇక ఇదిగో ఆ మూల బట్టల షాప్ ఉందంట, చొక్కాల రేటు తక్కువ అంట. ఈ మూల చీరల షాప్ ఉందంట, ఇక్కడ తక్కువ అంట. అక్కడ స్టీల్ గిన్నెలు 50 రూపాయలకి వెళ్ళిందేం ప్రార్థనకి, ఇంటికి కొనుక్కొచ్చేయన్నీ. అది కొన్ని మీటింగ్లకి వెళ్తాను నేను గొప్ప అని చెప్పడం కాదు, కానీ నేను 10 సంవత్సరాల పైన హైదరాబాద్ ప్రయాణం చేశాను. ప్రతి నెలలో 1-2 సార్లు మినిమంగా వెళ్ళేవాడిని. కానీ ఏ రోజు కూడా నేను హైదరాబాదులో ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళా. నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ పని చూసుకుని వచ్చేయాలి. అది టూరిస్ట్ పని కాదు. 5 రోజుల మీటింగ్ అంటే గ్యాప్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ చూసుకుని వస్తున్నారు. ఇంకెక్కడ నువ్వు అసలు కలవలసిన ఎక్కడ కలుగుతున్నావు? అసలు గుళ్ళో పడి ఉన్నవాడికే కలవట్లేదు, ఇంక నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తే ఇంక నువ్వేం కలుగుతావు? అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహమా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు నా సన్నిధిలో నిలవాలి, నా ముందు నడవాలి. అంటే నా ముందు నడవటం అంటే ఆయన యొక్క ప్రభావం లోనికి రావాలి. ఆయన ఏదో పక్క దూరంగా నడుచుకుంటూ వెళ్తే కాదు. మీకు ఈ మాట అర్థం కావాలంటే, మీరు కానీ ఆ కోడిపెట్ట దగ్గర ఆ గుడ్లు పొదిగించినప్పుడు మీరు ఆ కోడిపెట్ట యొక్క సైజుని బట్టి గుడ్లు పెడతారు. అట్లా ఉన్నాయని అట్లా కాకుండా ఉన్న 25 గుడ్లు 30 గుడ్లు పెట్టారు అనుకోండి, ఆ పెట్ట చిన్నదనుకో, దాని రెక్క కిందకి అందని గుడ్లన్నీ ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. ఎందుకని? ఆ రెక్కకు ఆనుకుంటే కాదు, అది రెక్క లోపలికి రావాలి. దాని వంటి వేడి ఆ గుడ్డి మీద పడి ఆ గుడ్డి లోపల అంతరంగంలో ఎవరికి కనబడని మార్పు చేసేటువంటి ఆ కాంటాక్ట్లో ఆ గుడ్డు ఉంటేనే ఆ గుడ్డు పిల్లవుతుంది, లేకపోతే గుడ్డు కుళ్ళిపోద్ది. ఈరోజు అనేక క్రైస్తవ సంఘాల్లో కుళ్ళిపోదని గుడ్లు. కానీ అబ్రహాం పరిస్థితి కూడా అలాగే అయ్యేది. అందుకే దేవుడు అంటున్నాడు, నా ముందర నడువు. అని ఆ ముందర నడవటం అంటే ఆయనతోనే ఉండు. నువ్వు చర్చకు వచ్చినప్పుడు, మోకరించినప్పుడు, ప్రార్థించేటప్పుడు ఆయన స్వరాన్ని విను. నీ చుట్టూ మనుషులు మంచోళ్ళు ఉండరు. ఎందుకంటే సంఘంలోకి వచ్చేవాళ్ళే అందరూ కూడా వాళ్ళ బలహీనతల ద్వారా, శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా వస్తారు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యవంతులు ఉంటారండి? అందరూ పేషెంట్లే ఉంటారు. నువ్వు కానీ నీ గురి వైద్యుడి మీద ఉంటుంది. ఆ వైద్యుడు నా గురించి ఏం చెప్తున్నాడని దృష్టి పెట్టుకొని ఉంటావు నువ్వు. అట్లాగే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగటం కాదు మనకి, సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు పెరగటం కాదు మనకి. ఇవన్నీ అవసరమే కావచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనము రహస్యంగా ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉండాలి. నువ్వు నా సన్నిధిలో నడువు, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు వగుదువు. నువ్వు ఎక్కడ పరిపూర్ణుడు అవుతావు? ఎప్పుడవుతావు పరిపూర్ణుడివి? ఆయనకి 1 అడుగు దూరంలో ఉంటూ నడిస్తే అవ్వవు. 2 అడుగుల దూరంలో ఉన్నవాడైనా 200 అడుగుల దూరంలో ఉన్నవాడైనా ఒకటే.
కొన్నిసార్లు ఏమవుద్దంటే చర్చికి వచ్చినోడు రానోడు కూడా ఒకటిలాగా ఉంటారు కొంతమంది జీవితాలు. ఇలా ఏ మార్పు రాదు. కొంతమందికి వస్తుంది, భౌతికమైన మార్పులు వస్తాయి, అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ దేవుడు వాటితో సరిపెట్టుకోవట్లేదు. ఎంత భక్తుడు అయినా, ఎంత భక్తుడైనా ఆయన కోరేది ఏంటంటే నువ్వు ఆయన సముఖములో నడవాలి, ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన యొక్క సన్నిధి అంటే ఆయన అక్కడ ఉన్నట్టే. ఆ సన్నిధి నువ్వు రియలైజ్ అవ్వాలి, ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు రియలైజ్ అవ్వాలి. ఆయన యొక్క సన్నిధి నీతో ఉండి అప్పుడు నువ్వు నడవటం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్వశక్తుడకు దేవునిలో ఉన్న శక్తి నీ జీవితంలోనికి ప్రవహించడం ప్రారంభిస్తుంది. 99 సంవత్సరాల వృద్ధుడు, 89 సంవత్సరాల వృద్ధురాలు శారా గారు. కానీ 1 year తిరిగి వచ్చేసరికి వాళ్ళు యవనస్తులుగా మారిపోయారు. వాళ్ళు ఒకే రోజు యవనస్తులుగా అవ్వలేదు, కానీ వాళ్ళ లోపల ఆ ప్రయాణం ప్రారంభమైంది. అంటే ఈ 24 సంవత్సరాలు నడిచింది ఒక ఎత్తు అయితే, ఈ 24వ సంవత్సరం తర్వాత వాళ్ళ యొక్క జీవితం మరొక లోతైన అనుభవంలోనికి వెళ్ళింది. ఈ 24 సంవత్సరాలు అపరాహం చేసిన కార్యాలు జనాలకు కనపడుతున్నాయి, కానీ 24వ సంవత్సరం నుంచి ఆయన దేవుని యొక్క సన్నిధిని ఆయన నేరుగా అనుభవించగలుగుతున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో ఆయన సన్నిధిలోనికి రావాలి. నువ్వు ప్రతిసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడప్పుడు మీ అందరికి అనుభవాలే, మీరు సెల్ ఫోను ఛార్జింగ్ పెడతారు, రాత్రి అంతా ఉంచుతారు, తెల్లారి ఒక్క పాయింట్ కూడా ఉండదు. ఎందుకంటే స్విచ్ చేసి ఉంచుతారు, స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతారు. ఒకసారి మా బాబు నాకు పని ఉంది, నేను రాగానే క్లాసులకు అటెండ్ అవ్వాలి, ఫోన్ ఛార్జింగ్ పెట్టమన్నాడు. శుభ్రంగా పెట్టి కూర్చున్నాను. వచ్చి చూస్తే దాంట్లో ఏమి, ఆయన వచ్చేసి చూస్తే ఏమి లేదు. ఎందుకు లేదు? స్విచ్ ఆఫ్లో ఉంది. ఆయన వచ్చి డాడీ నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. చాలామంది చర్చిలోకి హృదయం ఆఫ్ చేసుకుని వచ్చి కూర్చుంటారు, వెళ్తూ ఉంటారు. మేము ఇప్పుడు వాళ్ళమండి 70 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి సాధు సుందరయ్య గారు వాక్యం దగ్గర నుంచి మేము వెంటనే ఉన్నామండి. అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సేవకులు అందరూ ప్రసంగాలు వింటానే ఉంటారు, కానీ స్విచ్ మాత్రం ఆఫ్ చేసుకుని కూర్చుంటారు. అందుకే ఏ మార్పు రా. ఒకసారి చెప్పారు ఒక పాస్టర్ గారు, ఆమె ఒక సహోదరి ఉన్నదంట ఆయన యొక్క చుట్టాలలో. ఆమె ఎప్పుడు చూసిన ప్రభువా స్తోత్రం హల్లెలూయా ఆమేన్ యేసయ్యా అంటదంట. ఎప్పుడు చూసినా అంటానే ఉంటుందంట, కానీ ఎప్పుడు చూసినా టీవీ చూస్తానే ఉంటుందంట, ఎప్పుడు చూసినా సినిమా చూస్తానే ఉంటుందంట. ఆ సినిమాలో కూడా హీరో పడిపోతున్నాడు అనుకో, ఏదన్నా వచ్చి అమ్మాయి యేసయ్యా స్తోత్రం ఆయన హల్లెలూయా అంటదంట. దేనికది? ఎన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, ఎంత భక్తులో అనుకుంటారు. వేషధారులు అదే కదా. ఇప్పుడు అబ్రహాముని వేషధారిగా ఉంచడం దేవునికి ఇష్టం లేదు. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆయన సన్నిధిలోనికి రావాలంటే ఆయన చర్చిలోనికి రావాలి, ఆలయంలోనికి నువ్వు రావాలి, దానికోసం నువ్వు త్యాగం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరగాల్సిన దాన్ని నువ్వు వదిలిపెట్టి గతాన్ని గురించి నువ్వు ఆలోచించుకుంటా ఉంటే నువ్వు వచ్చిన పని విఫలమైపోతుంది. ఇప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు సామాన్యులు కాదండి, వాళ్ళు నిజంగా ఎంతో త్యాగం చేసిన వాళ్ళు. శాస్త్రులు అంటే చిన్నపిల్లగాడిగా పుట్టగానే వాడిని ఆ పనిలో ఉండేవాడిని వేరు చేసి పెడతారంట. వాడు దేవుని వాక్యాన్ని రాయాలి, వాడు ఇంకేది రాయటానికి వీలు లేదు. అందరితో పాటు పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళటానికి వాళ్ళకి కుదరదు. వాళ్ళు మరి ఆ ఇశ్రాయేలు సమాజంలోనే, ఇశ్రాయేలు సమాజం అంతా దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. వాళ్ళ పండగలు అవన్నీ కూడా దేవుడు చెప్పినవి, వాటిలో కూడా వాళ్ళు ప్రత్యేకించబడి ఉన్నారు. మరి దానికి ఎంత త్యాగం కావాలా వద్దా? కానీ అంత త్యాగం చేసిన తర్వాత వాళ్ళు ఆయన సన్నిధిలోనికి రాలేకపోయారు. అది పాయింట్. మనం చర్చకు వచ్చేయటం కాదండి, భక్తి చేయటం కాదండి, కానీ ఆయన ప్రభావం మన మీద పడాలి. ఎస్, మన అందరి జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఉన్నాయి. ఎందుకు సాగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు ఈ బలహీనతలు? ఇంకా పరిపూర్ణలు ఎందుకు కాలేకపోతున్నారు? ఎందుకు కాలేకపోతున్నారంటే ఆయన ప్రభావాన్ని మన మీద పడనివ్వట్లా. ఆయన యొక్క నిజమైన వెలుగులోనికి మనం రావట్లేదు. కావలసినంత వరకు వచ్చి ఎగిరిపోతున్నాం. నేను జాంబియాలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒక తోటలో ఉండేవాళ్ళు అనమాట. కరోనా వల్ల ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది కదా. నేను ఆయన తోటలో ఉంటే నేను కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక
కోళ్ల ఫారం నడుపుతున్నారు, ఒక చిన్న కోళ్ల ఫారం అనమాట. ఒక 500 పిల్లలు 600 పిల్లలు పెడతారు. సరే ఇక నాకు కూడా పనే ఉంది, ఎటు తిరగటానికి లేదు. సరే ఆ కోళ్ళు తెచ్చినప్పుడు అటు చూస్తా అట్లా ఉండేవాడిని. ఒకరోజు బొగ్గులు తీసుకొచ్చారు. ఒకరోజు ఏం తీసుకొచ్చారండి? బొగ్గులు తీసుకొచ్చారు. ఎప్పుడు మేత రకరకాల మందులు వస్తాయి కదా, ఒకరోజు బొగ్గులు బస్తా వచ్చింది. నేను అన్నాను, కోడి పిల్లలకి బొగ్గులు ఎందుకండి అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చలి కాలం కదండి, బాగా చలి ఉంటుంది. ఆఫ్రికాలో చలి అంటే మామూలు కాదు, మన దేశంలో అసలు పనికిరాదనమాట. ఇంత దుప్పట్లు కప్పుకుంటారు వాళ్ళు, అంత చలి ఉంటుంది అనమాట. ఆయన అన్నాడు, చలికాలం కదా కోడిపిల్లలో మరి ఆ చలికి చనిపోతాయి, అందుకని వేడి చేయటానికి ఇది పెడతామని. ఇప్పుడు నేను అన్నాను, బొగ్గులతో వేడి ఎట్ట చేస్తారు వాటిని? ఇప్పుడు మనమే బొగ్గుల మీద దాన్ని ఏమంటారు, మొక్కజొన్న పొట్టలు కాలుస్తాం కదా. నాకేం అర్థం కాలే ఎట్ట చేస్తారంటే, సరే రాత్రికి రండి నేను చూపిస్తాను అన్నాడు. రాత్రికి రండి చూపిస్తాను అన్నాడు. సరే ఇక రాత్రి తిన్న తర్వాత వెళ్ళాను. అక్కడ వెళ్తే ఏం చేశారు, ఒక చిన్న వేలాడే ఒక పాత్రలో ఆ బొగ్గులు పెట్టారు, వేడి చేసి ఉంచారు. మన మొక్కజొన్న కాయలు కాల్చేదట్ట అది వేడిగా ఉంది బొగ్గులు. ఇప్పుడు కోళ్ళు ఏం చేస్తుంది అంటే, కోడి పిల్లలో దూరంగా ఉన్నప్పుడు చలిగా ఉంటుంది. ఆ చలి ఉన్న కోడి పిల్లలు ఏం చేస్తున్నాయి అంటే టపటపా దాని కిందకి వస్తున్నాయి. రాగానే 1 నిమిషానికి వేడవుతుంది, మళ్ళీ పారిపోతుంది అక్కడి నుంచి. అది అంటే వాటి పని ఏంటి, వాడి దగ్గరికి రావటం వెళ్ళిపోవటం. బయట ఉంటానంటేనేమో చలి తట్టుకోలేము, చచ్చిపోతామోనని భయం. కానీ వేడి దగ్గరికి వస్తేనేమో ఈ వేడి తట్టుకోలేకపోతున్నారు. అట్లాగే ఈరోజు చాలామంది పరిస్థితి ఏంటంటే, లోకంలో ఉంటే పాపంలో ఉంటే నరకానికి వెళ్తానేమోనని భయం, లోపలికి వస్తే మన అహంకారాన్ని చంపుకోవాలేమోనని భయం. దేవుడు అంటే అందరికి ఇష్టం, కానీ మరీ దగ్గరికి వెళ్ళకూడదు. అది ఇప్పుడు చాలామంది యవనస్తుల పిల్లలున్న తల్లిదండ్రులు పిల్లోడు చర్చిలో మంచి యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళకి ఎంతో బాధ, భయం వేస్తుంది. ఈడేమన్నా టక్కమని సేవ అంటాడేమో, అయ్యగారు వెనకాల తిరుగుతున్నాడు, ఈడే రోజు మైకిల్ పట్టుకుంటున్నాడు ఈ అంటాడు. ఒకవేళ పాస్టర్ గారు ఏ రోజైనా, ఒరే నువ్వు నా తర్వాత సేవకుడు అన్నాడు అనుకో, ఈయన మనం ఇంజనీర్ చేస్తున్నాం, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ పిల్లలు జస్ట్ సిగరెట్లు తాగకుండా, లేకపోతే పేకాటలు ఆడకుండా, లోకస్తుల వల్ల జోదం ఆడకుండా, ఇంట్లో చెప్పిన మాట విని, వండి పెట్టింది తిని, రూపాయి ఖర్చు పెట్టకుండా ఉంటే చాలు. అంతకు మించిడిగానే వెళితే అది వాక్యం దగ్గరికి వచ్చి పరిగెడతమే జనాలు. వచ్చేటప్పుడు మీలో ఎవరికైనా ఆకలి తప్పుల, రోగాల, అప్పుల, తీరని సమస్యల, కోర్టు తీర్పులా అనగానే పరిగెత్తుకుంటా వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అంటాడు, ఇదిగో ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, పాపం వలన వచ్చి జీతం మరణం, ఆయన పాపి కొరకు రక్తాన్ని కార్చాడు, నువ్వు పాపం అయితే ఒప్పుకోమంటే, నేను అప్పులు తీరతాయని వచ్చే కానీ నేను పాపినంటే ఇప్పుడు ఊరు మొత్తం వద్దు వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అప్పుల బాధలు, రోగాల బాధలు ఎక్కువైపోగానే అక్కడ ఉండలేరు, ఇక్కడ ఉండలేరు. ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి అదే. దేవుని ప్రవక్త సహోదరుడు విలియం బ్యారన్హమ్ గారు అన్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో అలా పడి ఉండాలి. సరే కోడి పిల్లలంటే చచ్చిపోతాయి కాబట్టి అవి ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళాలి, కానీ ఒక నిజ విశ్వాసం ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన నీ గురించే, నిన్ను పరిపూర్ణుడు చేయటం గురించి మాట్లాడతాడు, కానీ ఇంకెవ్వడి గురించి మాట్లాడడం. అదే నీ గుర్తు. యెషయాతో మాట్లాడేటప్పుడు దేవుడు, యెషయా నీ సంగతి తర్వాత, కానీ అసలు మీ రాజు సంగతి ఏంటి, మీ రాణి సంగతి ఏంటి, మీ మంత్రుల సంగతి ఏంటి, ఆ టాపిక్ రాలేదు వాళ్ళ మధ్య. దేవుడికి యెషయాకి మధ్య వచ్చిన ట్రాఫిక్ ఏంటంటే, యెషయా ఏంటి అంతే. యెషయా గారు అక్కడికి వచ్చి నేను అపవిత్రుని అన్నాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నాడు. అంతేగా నేను మహా గొప్ప ప్రవక్తని, నేను మహారాజు గారి యొక్క పర్సనల్ పాస్టర్ గారిని. ఒక ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, సరే నేరుగా ఎందుకులే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ అల్లుడు గారు పాస్టర్ గారు అయ్యారు. అది విచిత్రం కాదు, అంతకంటే విచిత్రం నేను గమనించింది ఏంటంటే, ఇక చాలామంది సేవకులు పాంప్లెట్లు ఏమని వేస్తున్నారంటే, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు అనిల్ కుమార్ గారి యొక్క పాస్టర్ గారంట.
సరే ఆయన ఎన్ని సంఘాలకు వెళ్ళి ఉంటాడు? ఇంత ఒక సంఘానికి 2 సంఘాలకు వెళ్ళి ఉంటాడు. అరే ఏ పోస్టర్లు చూసినా ఒక 50-60 మంది పాస్టర్ ఫోటోలు చూసా. ఏమని? అనిల్ కుమార్ గారు వాళ్ళ సంఘానికి ఒకప్పుడు. ఏంటిది? ఇక్కడ కావాల్సింది ఏంటి మనకి? ఈరోజు ప్రతి విశ్వాసి తన పక్కన ఉన్నవాడి యొక్క బలహీనతలను చూసి నేను వాడికంటే మెరుగైన వాడిని అనుకుంటున్నాడు. అది కాదు పాయింట్. అసలు అబ్రహాం కంటే ప్రపంచంలో ఎవడండి మెరుగా టైంలో? ఒకడిని చూపిస్తారా? ఆ రోజుకి కాదు, ఈ రోజుకి కూడా అబ్రహాముకి సాటి అయిన వాడు ఎవడలేడు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వాడికి అబ్రహాము విశ్వాసులకు తండ్రిని దేవుడు ఇచ్చాడు వాగ్దానం. అయినా ప్రభు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చే సమస్య ఏంటంటే అందరికీ తెలుసు, ఉండలేక కాదు, పాస్టర్ గారి కంటే ఎక్కువ తెలుసు విశ్వాసులకి. పారిపోయేది ఎందుకంటే ఆ వేడి తర్వాత ఏం చేస్తుంది వాళ్ళకి తెలుసు. దేవుడు వచ్చి అంటాడు, నీ అహంకారాన్ని వదిలేయమంటాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో నడవటం మొదలుపెట్టినప్పుడు ఏమవుద్ది? జక్కయ్య ఏసుతో నడిచాడు, ఏమైంది? ఆస్తులు పెరగలేదు, తగ్గిపోతున్నాయి. ముందు అవుట్ రైట్గా ఉన్న దాంట్లో సగం పేదలకు ఇచ్చేశాడు. ఆ ఉన్న సగంలో ఎవడికి అన్యాయం చేశాడు ఆడికి 5 రెట్లు ఇచ్చేశాడు. మళ్ళీ ఇది అయిన తర్వాత దశంభాగాలు, ప్రథమ కానుకలు, కానుకలకు సంబంధించినవి ఎట్టాగో ఉంటానే ఉంటాయి. మరి ఇంక మిగిలేదేంటి? ఏమన్నా మిగిలిద్దా? మిగిలిందో అట్టాగే వెళ్ళిపోయాడు, ఎవరికే తెలియదు. ఆ పేద విధవరాలకు కూడా ఉన్న 2 కాసులు వేసేసింది. తిరిగి ఏమి ఇచ్చాడనేది బైబిల్ రాయలేదు. వాళ్ళు రాయలేదు కాబట్టి మనవాళ్ళు రాస్తూ ఉంటారు. ఒక ఆమె మాకు 10,000 ఇచ్చింది, వెంటనే బిల్డింగ్ వచ్చింది ఆమెకి. ఇంకొక ఆమె 50,000 ఇచ్చింది, ఆమెకి ఎంత కలిసి వచ్చింది. యేసుప్రభు ఎక్కడని చెప్పాడా? ఒక ముసలామెకు 2 కానుకలు ఇచ్చింది, 2 కాసులు వేసింది, ఆమెకు 200 దేనారాలు వచ్చినాయి, అందరూ సప్పట్లు కొట్టండి హల్లెలూయా అన్నాడు ఆయన. అలా ఆయనకి అనవసరం. ఆయనకు కావాల్సింది ఏంటంటే నిన్ను వ్యక్తిగతంగా డీల్ చేస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభువు డీల్ చేస్తున్నాడు. ఈరోజు మనం పరిపూర్ణం ఎప్పుడవుతాం? మనం పరిపూర్ణం ఎప్పుడవుతాం అంటే ఇవన్నీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత. అంటే ఆయన సన్నిధిలో నడవాలంటే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగకుండా అబ్రహాం గారు మెసొపొటేమియాలోనే ఆయన దగ్గరికి రాలేడు. మీరందరూ కూడా ఎన్నో త్యాగాలు చేయాల్సిందే. అవన్నీ చేస్తేనే ఈ స్పాట్కి వస్తారు. ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాస జీవితంలో మీ అందరిలో మీరు చేసే అనేక త్యాగాలు, అనేక కష్టాలు, నష్టాలు అవన్నీ అవసరమే. కానీ ఇది చేయకపోతే అవన్నీ వేస్ట్. ఎందుకంటే అవన్నీ చేసింది దీనికోసం. అవన్నీ చేసింది దేనికోసం అండి? దీనికోసం. ఒకప్పుడు చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే, ఎక్కడో హైదరాబాద్లో 3 రోజులు మీటింగ్ జరుగుతుంది అనుకోండి, బ్రహ్మ అయ్య గారు వస్తున్నారు అనుకోండి, జనాలు నెల నుంచి సిద్ధపడతారు. కానీ అక్కడికి వెళ్ళి వాక్యాలు చూడరు, అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినరు, అక్కడికి వెళ్ళి ప్రార్థనలో చేయరు. అక్కడ స్టేజ్ ఎట్టుంది, మైక్ ఎట్టుంది, తర్వాత భోజనాల్లో ఏది బాగుంది, ఏది మాడింది, ఉప్పెక్కి ఎక్కడైంది అంటే నెల రోజుల నుంచి నువ్వు ప్రయాసపడింది ఇదేనా? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి వ్యక్తి తన కొరకు తానే ప్రార్థించాలి. ప్రవక్త అన్నాడు, ఆ ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన అన్నాడు, బ్రదర్ అలా అయితే చచ్చిపోతాం కదా, అలా అయితే చచ్చిపోతాం కదా, చావాలి, అప్పుడే నూతన జీవం నీలో నుండికి వస్తుంది, అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. నువ్వు అలాగే ఉండలే. అప్పుడు జక్కయ్య అలాగే ఉండి యేసుతో స్నేహం చేస్తే ఆయన పరిపూర్ణుడు అయ్యేవాడు కాదు, ఆయన ఇంటికి రక్షణ వచ్చేది కాదు, అతడు అబ్రహాము కుమారుడు అయ్యేవాడు కాదు. కానీ ఆయన అబ్రహాము కుమారుడు ఎందుకు అయ్యాడంటే ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆ సువార్త వెలుగు ఆయన మీద ప్రకాశించడం మొదలుపెట్టిన తర్వాత ఒక పక్క శక్తి పొందుకుంటున్నాడు, మరొక పక్క రక్షణ పొందుకుంటున్నాడు, స్వస్థత పొందుకుంటున్నాడు. అదే సమయంలో ఆయనలో ఉన్న ప్రతి పాపము బయటికి పెరికి వేయబడుతుంది. ఈరోజు అది కావాలి మనకి. నువ్వు మోకరించి లేచిన ప్రతిసారి నీ లోపల ఒక మార్పు జరగాలి. ఆ గుడ్డులో జరిగే మార్పు ఆ 21 రోజు వరకు ఎవరికి కనబడదు. దేవుడు రహస్యంలో మార్పు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన బహిరంగంగా మార్చడం. ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావా, రహస్యంగా ఉన్నావా, కలవరపడద్దు. బయటకు రావాలని తొందరపడ మాకు. నువ్వున్న స్థితిలో దేవుడు నిన్ను రూపాంతరపరుస్తూ ఉండగా ఆయన శక్తికి లోబడి జీవించు. తొందరపడవద్దు. మీరు తొందరపడితే ఇబ్బందులు పడతారు.
మీరు తొందరపడితే ఆయన మీలో మొదలుపెట్టిన పని ఆగిపోద్ది. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు పని మొదలు పెడతాడు. పని మొదలు పెట్టగానే తట్టుకోలేక ఏం చేస్తారు? పారిపోతారు. నా కాలుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఆపరేషన్ జరిగింది. ఆ ఇంజక్షన్ చేసి పైకి తీసుకెళ్తుంటే అప్పుడేం లిఫ్ట్ లేదనమాట. ఆ మెట్ల మీద నుంచి అదే చప్టాలాగా ఉంటుంది కదా, దాని మీద తోసుకుంటూ వెళ్ళాలి. కింద నుంచి 3 అంతస్తుల పైకి, కాళ్ళు పైకి ఉంటుంది, తల కిందకి బెడ్ పెట్టారు. అట్ట వెళ్తూ ఉంటే అసలు లెగిసి ఎక్కడికన్నా పారిపోదామా ఈ ఇంజక్షన్ తప్పించుకుని, ఆపరేషన్ వద్దని భయం వేసింది. తర్వాత నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వస్తే ఆయనతో అన్న, అయ్యగారు అసలు పైకి తీసుకొస్తే నేను పారిపోవాలనుకున్నానంటే, అసలు పారిపోగలిగితే ఈ బాధలు ఉంది ఎందుకంటే అయ్యగారు ఎట్ట పారిపోతారు మీరు అన్నాడు. ఏంటంటే అదొక ఫీలింగ్ అంతే. ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందా, నీరసం వచ్చిందని హాస్పిటల్లో డాక్టర్ గారు ఇంజక్షన్ దిగానే అసలు ఎందుకు వచ్చి ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది అన్నట్టుగా దేవుడి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. కానీ ఆయన నీ పాపాన్ని కాల్చడం మొదలు పెట్టగానే, నీ శరీర క్రియలను కాల్చడం మొదలు పెట్టగానే, నీ అపవిత్రతను తీసేయటం మొదలు పెట్టగానే, మనుష్యుడికి ఏ మానవుడికి తెలవకుండా నీ అంతరంగంలో దాగిన వాక్య వ్యతిరేకమైన క్రియలను ఆయన లయపరచడం మొదలు పెట్టగానే ఏం చేస్తారు మీరు? కోడి పిల్లలు అయితే ఎగిరి, అర్థమైందా? కానీ అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాం ఏం చేశాడండి? నిలబడండి. నీకు అనుకున్న పరిస్థితులు జరగకపోవచ్చు, కొన్నిసార్లు నీకు చికాగ్గా ఉండొచ్చు, నువ్వు నేర్చుకున్న పద్ధతులకు వ్యతిరేకంగా ఉండొచ్చు, లేకపోతే మనం ఎంత చేసుకున్నా మన అందరి లోపల ఒక అహంకారం అనేది ఉంటుంది, నేను అనే ఒక స్వభావం ఉంటుంది. అది భక్తుల్లో కూడా ఉంది. భక్తుల్లో కూడా అహంకారం ఉండబట్టే కదా నువ్వు గొప్ప నేను గొప్ప అంటాం. లేకపోతే ఆయన ఏదో బాగా చెప్పాడనుక నమ్మున గొడ్లు కాసుకునేవాడు కూడా బాగా చెప్పాడంటే అదేంటి? అది అహంకారం. వాడేం గొడ్లు కాసుకుని సేవకులు వచ్చాడు, నేనేమో హై స్కూల్ హెడ్ మాస్టర్గా వచ్చాననేది ఒకటి ఉంది. అది పోవాలి. అది ఎక్కడ పోద్ది? ఆయన సన్నిధిలో పోద్ది. అది ఉన్నంతకాలం నువ్వు పరిపూర్ణుడు కాలేవు. ఆయన ఉన్నంతకాలం నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావంటావు. తెలుసా? దేవా నేను ఎవరినో తెలుసా? గుర్తుపట్టావా నన్ను? నేను నువ్వు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు 1,00,000 కానుకేస్తున్నాను నేను అంటే అవన్నీ గుర్తొస్తాయి జనాలకి. అంటే డబ్బు గురించి ఎందుకు చెప్తున్నానంటే అందరికి అర్థమయ్యేది డబ్బు. డబ్బు గురించి చెప్పినప్పుడు భాష అక్కర్లేదంట. ఒక పాస్టర్ గారి పాస్టర్స్ మీటింగ్ పెట్టి ఆ పాపం ప్రతి పదానికి అర్థం చెప్తున్నాడు తెలుగులో కూడా కొన్నిసార్లు. కానీ ఒక టాపిక్ వచ్చింది, ఒక విషయం వచ్చేసరికి ఆయన ఇంగ్లీష్లో చెప్పేశాడు మొత్తం ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పాడు. ఏంటంటే డాలర్కి ఈ రూపాయికి ఉన్న తేడా గురించి ఎంతసేపు చెప్పిన తర్వాత ఒకళ్ళిద్దరు తలకాయ పెట్టి చూస్తున్నారు, దీన్ని కూడా వివరిస్తాడని. అప్పుడు ఆయన అన్నాడు, డబ్బు గురించి ఏ భాషలో చెప్పిన జనాలకి ఎవరికైనా అర్థమవుద్ది అన్నాడు. అది నిజమా కాదా? డబ్బు గురించి చెప్పండి, అది ఏ భాషలో చెప్పినా జనాలకి అర్థమవుద్ది. అది పోవాలి, అహంకారం పోవాలి. అక్కడ పలానని నేను చెప్పట్లా, వాక్యం చెప్పట్లా, ప్రవక్త చెప్పట్లా. కానీ నువ్వు ఆయన వెలుగులో నిలవటం మొదలుపెట్టావంటే, నువ్వు ఆయనలో ఉన్నావంటే, నువ్వు ఆ సన్నిధిలో అట్లా నిలిచి ఉంటే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. ఎక్కడ పరిపూర్ణుడు అవుతావు? నువ్వు సంఘంలో కాదు, యేసుక్రీస్తుకు ఒక 5 అడుగులు దూరంలో నడిస్తే కూడా కాదు. ఎందుకంటే కొంతమంది ఆయన వెచ్చదనాన్ని అనుభవిస్తే వెళ్తున్నారు అంతే. మీకు అర్థమైందా? అనేక మంది క్రైస్తవులు వెచ్చదనాన్ని, అది వర్తమానం సంఘం కానివ్వండి, డినామినేషన్ సంఘం కానివ్వండి, అది ఒక వెచ్చదనం అంతే. మాకు ఒక చర్చ్ ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మాకు రోగాలు పోతున్నాయి, మాకు సమస్యలు పోతున్నాయి, మేము ఒక నీతిమంతులు అనుకోవటానికే తప్ప అంతకు మించి లోపలికి వెళ్తే చావు అని అందరికీ తెలుసు. అందుకే ఒక బాక్సర్ ఉన్నాడు, హెవీ వెయిట్ బాక్సర్, ఇవాండర్ హోలీఫీల్డ్ అని. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, పరలోకానికి వెళ్ళాలని అందరికి ఇష్టమే కానీ చనిపోవటానికి ఎవరికి ఇష్టం లేదు. కానీ పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటి? చనిపోవటమే. ప్రభువా ఎప్పుడయ్యా నీ సన్నిధిని ప్రసంగం చేస్తారు, ఎప్పుడయ్యా నీ సన్నిధిని పాటలు పాడతారు, కొంచెం తలనొప్పి రాగానే భయం వేసేస్తుంది, వెళ్ళిపోయి అనొచ్చుగా, తలనొప్పి తెప్పించావు ప్రభువా, పేల్చేసి తీసుకెళ్ళిపో అనరు ఎవడు. శరీరంగా అలా మీరు కోరుకోక్కర్లేదు, అది దేవుడు కోరట్లేదు. ఎందుకంటే దేవుని కొరకు ఏది చేయాలన్నా ఇక్కడే మనం చేయాలి. శరీరం దానికి అవసరమైనది.
కానీ నీ లోపల అంతరంగాన్ని, ఈ శరీరంలో నువ్వు ఉండగానే నీ లోపల ఉన్న ఆత్మ పురుషుణ్ణి పరిపూర్ణ మానవుడిగా మార్చేది ఏ బోధకుడి ప్రసంగం కాదు, కానీ ఆయన సన్నిధి యొక్క ఆ మంటలో నిలబడినప్పుడు, ఆయన సన్నిధిలో నిలబడాలి. అందుకే చర్చి వేరు, వధువు వేరు. వధువు సంఘం అనేది లేదు. వర్తమానం సంఘాలు కూడా వధువు సంఘాలు కాదు, ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళు వధువు కాదు. అప్పుడప్పుడు చెప్తారు పలానా ఇంటి పేరట, పలానా ఇంటి పేరట వాళ్ళకి పెళ్ళని. అంటే ఇంటి పేరట వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటున్నారని కాదు. ఆ ఇంట్లో ఒక్క అమ్మాయికే పెళ్ళి అవుతుంది, లేకపోతే ఒక్క అబ్బాయికే పెళ్ళి అవుతుంది. వాళ్ళదే వివాహం. మిగిలిన వాళ్ళందరూ కూడా వీక్షకులు, సహాయకులే, కానీ వాళ్ళు ఆ వివాహంలో ప్రధానులు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధిలో నిలబడి, బీ ఇన్ హిజ్ ప్రజెన్స్. ఒక ప్రవక్త అంటాడు, ఒకడు ఆయన నిజంగా ఆయన సన్నిధిలోకి వస్తే వాడు మార్పు చెందుతాడు. వాడు అలాగే ఉండలేడు. ఇక ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చేస్తాడు? ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బయట జరిగిన గొప్ప కార్యాల కంటే ఎవరికి కనబడని ఒక అద్భుతమైన మార్పులు అబ్రహాము యొక్క అంతరంగంలో జరగటం మొదలుపెట్టాయి. ఇశ్రాయేలు ప్రధానుల యొక్క కర్రల్ని వాళ్ళు తీసుకుని వచ్చి యెహోవా మందిరంలో, ఆయన ప్రత్యక్షపు గుడారంలో ఆయన మందస్సం ఎదుట పెట్టారు. అక్కడ ఏమని ఉంటుంది? ఎదుట పెట్టారు అని ఉంటుంది. యాక్చువల్గా ఇంగ్లీష్కి తెలుగుకి ఆ తర్జుమా చేసేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి సరిగ్గా ఇచ్చారు. ఇక్కడ తెలుగులో దానికంటే ఇక్కడ బాగుంది. యాక్చువల్గా వాక్ బిఫోర్ మీ కాదు, వాక్ ఇన్ మై ప్రజెన్స్. తెలుగులో చక్కగా ఇచ్చాడు, నా సన్నిధిలో నిలబడి నడవాలి. అంటే నీ నడక అంటే నువ్వు దేవుని కోసం చేసే ప్రతి పని అది నీ యొక్క ఆలోచనల నుండి గానో లేక మనుషులను సంతోషపెట్టేదనేది కాదు గాక, నువ్వు దేవుని సన్నిధిలో ఉండి చేయాలి, ఆ వెలుగులో ఉండి చేయాలి, ఆయన ద్వారా ప్రభావితం చెంది చేయాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. ఇప్పుడు ఆ కర్ర యెహోవా మందిరం ఎదుట పెట్టబడినప్పుడు, ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట పెట్టబడినప్పుడు, అంటే ఆ సన్నిధి ప్రభావంలో పెట్టబడినప్పుడు, అహరోను కర్ర ఒక్క రాత్రిలోనే చిగిర్చి పుష్పించి బాదంకాయలు కాసింది. ఎండిపోయి కాల్చబడిన కర్ర పుష్పించింది, చిగిర్చింది, పుష్పించింది, ఫలించింది. అంటే 3 స్టెప్పులు. అంటే చనిపోయిన జీవితం ముందు అసలు చిగురు పెట్టాలి. నువ్వు లోకం నుండి వచ్చావు. బయట ఎంత పరిశుద్ధతగా ఉన్న అంతరంగంలో ప్రతి సేవకుడు, ప్రతి భక్తుడు కూడా ఒప్పుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. దానికి మహా గొప్ప ఉదాహరణ యెషయా గారు లాంటివాడు. ఈజ్ ద మేజర్ ప్రాఫిట్. బైబిల్ గ్రంథం అంతట్లో గొప్ప ప్రవక్తగా ఆయన ఎంచబడ్డాడు. 66 పుస్తకాలు రాశాడు, మినీ బైబుల్ రాశాడు ఆయన. కానీ అంటున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత అల్పుడో గుర్తించాడు. ఆయన ఆ మాట అనడానికి ఎవడికి అర్హత లేదు. కానీ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళేసరికి, డానియల్ క్యూరీ కూడా అంతే కదా, ఆయన కూడా మహా గొప్ప సువార్థికుడు. 1000 మందిని, లక్షల మందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. కానీ ప్రభు ఆ గొప్ప వెలుగులో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు అబద్ధాలు ఆడలేదా అనగానే, ఆ వెలుగులో ఆడలేదు ఆయన అబద్ధాలు ఆడతాం ఆయన ఉద్దేశం కాదు. కానీ ఏదో మంచి చేసే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. అది ఇక్కడ చెల్లుబాటు అవుద్ది. ఇప్పుడు మనందరికీ తెలుసు, 5:30కి రమ్మంటే వీళ్ళు రారు కాబట్టి 4:30కని పాస్టర్ గారు చెప్తారు. విశ్వాసులు కూడా తెలుసు, 4:30 అన్నాడంటే 5:30 అంటాడు. అయినా పాటలు ఎన్ని అయ్యేసరికి 6:30 అవుద్దులని వీళ్ళు 7ంటికి వస్తారు. ఇప్పుడు అది అబద్ధాలు కాదు, కానీ ఇప్పుడు అవి ఇక్కడ సరిపెట్టుకుంటాం. ఇప్పుడు నేను 4:30కి స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు, నేను 4:30కి స్టార్ట్ చేయకపోతే ఏ విశ్వాసాన్ని అడుగుతాడా? అడగడు. లేకపోతే మీరు 7ంటికి వస్తే మాత్రం ఏ పాస్టర్ గారు అన్న కరబెట్టుకుంది అంతాడా అంటే తనడు. చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ వృధాగా మాట్లాడిన మాటలు ఆయన ఎదుట నిలబడిన తర్వాత కూడా అలాగే చెప్పగలమా? ఈరోజు చాలామంది ధైర్యంగా చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? చెప్తున్నారంటే నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే, దేవుని సన్నిధిలో లేరు వాళ్ళు. అది ఒక ఆయన ఉంటాడు, అంటే ఒక ఆయన కాదు, అందరూ అట్టాగే ఉన్నారు ఎక్కువ మంది. తమ చెయ్యని కార్యాన్ని చేసినట్టు చెప్తారు. అది విచిత్రం. చెయ్యని కార్యాన్ని చేస్తున్నట్టు ఎంత ధైర్యంగా మాట్లాడతారంటే అసలు వినేవాడికి కూడా భయం వేస్తుంది.
కానీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు వీళ్ళు? యెషయా ధైర్యంగా ఎందుకు మాట్లాడలేకపోయాడు అక్కడికి వెళ్ళి? లేకపోతే డానియల్ క్యూరీ ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఎందుకు మాట్లాడలేకపోయాడంటే ఇక్కడ నువ్వు మంచి అనుకున్న పనులు కూడా ఆ నిజమైన వెలుగు ప్రత్యక్షమయ్యేసరికి అవి మంచా కాదనేది నీకు బయలుపరచబడుతుంది. నువ్వు మంచి అనుకున్న పనులు, నేను మంచి అనుకున్న పనులు, సమాజం మంచి అనుకున్న పనులు కూడా ఆ వెలుగు ప్రత్యక్షమయ్యేసరికి అది మన అసలు రంగును బయటపెడుతుంది. అక్కడ మన తప్పు ఒప్పుకుని మనం చనిపోయి తిరిగి లేవటమా, తోసివేసి దూరంగా వెళ్ళిపోవటమా? మాకు సన్నిధి వద్దు ప్రభు, మీ వెచ్చదానం చాలు. జస్ట్ లోకంలో వింటా ఉంటాం, మాకు కొంచెం బాధలు వచ్చినప్పుడు నో. ఆ కుంపటి కింద ఉండే క్రైస్తవుల్లాగా ఉండమాకండి. ఆ యొక్క అగ్ని స్తంభం కిందకి నువ్వు వచ్చినప్పుడు అది నీ అంతరంగంలో ఉన్న నిన్ను అనే స్వభావం మొత్తాన్ని కాల్చేస్తుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అప్పుడు అబ్రహాము, శారా యవనస్తులుగా మారారు. ఎస్, ఆఫ్ కోర్స్ దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరలా ఆ చివరి స్టెప్ వచ్చేసరికి మరుసటి రోజు వాళ్ళిద్దరు కూడా యవనస్తులుగా మారిపోయారు. చాలామంది డెనామినేషన్ వాళ్ళు అబ్రహాము, శారమ్మ గారి పొళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, ఈ బుగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, జుట్టు అంతా కాలిపోయింది. అబ్రహాం గారు కూడా 2 కర్రలతో నడుచుకుంటా శారా కొడుకు వచ్చాడంటే ఇదిగో అని చూపిస్తుంది. అది ప్రత్యక్షత లేని విషయం. ఎందుకంటే అబ్రహాము, శారా బిడ్డను కనే టయానికి కంప్లీట్ యవనస్తులుగా, హల్లెలూయా, పరిపూర్ణమైనటువంటి యువతుల్లాగా ఉన్నారు. ఆ మార్పు లోకానికి అర్థం కాదు. కానీ ఆ మార్పు ఎలా వచ్చిందంటే వాళ్ళు సన్నిధిలో నడిచారు, ఆయన ఎదుట నడిచారు, ఆయనతో కలిసి నడిచారు. ఈరోజు నీ భక్తి చర్చితో ముగియకూడదు, సమాజంతో ముగియకూడదు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండాలి. ఆయన ఎప్పుడు నీతో వస్తే నీ ప్రవర్తన మారిపోతుంది. ఆయన సన్నిధి, ఆ మంట నిన్ను కాలుస్తున్నా సరే ఓర్చుకోండి, ఎందుకంటే అది నిన్ను పరిపూర్ణుడు చేస్తుంది. అది నిన్ను నీతివంతుడిగా చేస్తుంది. అది నిన్ను మాత్రమే కాదు, నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని కూడా చేస్తుంది. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షించబడతారు. నిజంగా రక్షించబడిన ఒక్క విశ్వాసి ఆ మంటలో నిలబడండి, ఆయన సన్నిధిలో నిలబడండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేసావనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆయన సన్నిధిలో నిలబడిన తర్వాత మిగిలినవన్నీ లెక్కలోనికి రావు. అంత గొప్ప యెషయా ఆయన ఎదుట రాగానే అన్నీ అదృశ్యమైపోయినాయి. ఆయన దేవుడు తననే చూసుకున్నాడు. అబ్రహాము ఆయనతో నడవటం మొదలుపెట్టేసరికి అబ్రహాము లోకం నుంచే కాదు, తన నుంచి తాను వేరైపోయాడు. తన నుంచి తాను ఎప్పుడయ్యాడో అప్పుడు ఆ జీవంతో కలపబడ్డాడు, ఆ జీవవృక్షంతో కలపబడ్డాడు, ఆ నిత్యత్వంతో కలపబడ్డాడు. ఆ నిత్యత్వం ఆయనలో ఏం చేసిందంటే మరలా యవ్వనాన్ని తిరిగి ఉద్భవింపజేసింది. ప్రవక్త ఒక వర్తమానాలు అంటాడు, ఈ వాక్యం మనల్ని, మన యొక్క శరీరాన్ని మరలా క్షయము కాని ఒక యవన శరీరంగా మార్చేస్తుంది. మనం ఎగిరిపోగలం, కానీ ఒక నియమం కోసం ఆగుతున్నాం. అదేంటంటే ఎత్తబడుట జరిగే వరకు మనం ఇంకా వెలపలకు రాకూడదు. కాబట్టి ఆ శక్తి మన లోపల ఉంచుకుని ఉన్నాం. అందరిలో కాదు, ఉన్నవాళ్ళలో ఉంది, లేనివాళ్ళలో లేదు. ఎందుకంటే వెచ్చదనంలో ఉండేవాడు ఒకడు, నిజంగా అగ్ని మధ్యలో ఉండేవాడు మరొకడు, అగ్ని స్తంభం లోపల ఉండేవాడు ఒకడు, అగ్ని స్తంభం యొక్క వెచ్చదనాన్ని అనుభవించేవాళ్ళు మరొకరు. ఈరోజు మెనీ ఎండ్ టైమ్ సంఘాలు వెచ్చదనంతో సరిపెట్టుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఒక్కడుగు లోపలికేస్తే మారతారు కానీ చస్తారు. అప్పుడు వాళ్ళ ఘనతలు వదిలేసుకోవాలి, వాళ్ళ గొప్పతనాలు వదిలేసుకోవాలి, వాళ్ళ అధికారాలు వదిలేసుకోవాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు. అమ్మా వచ్చింది ఎందుకేంటి? అలాంటోడు ఎత్తబడడు. అలాంటోడు ఎత్తబడాలంటే ప్రవక్త అంటే ఇట్ ఇస్ ఎ ఫ్యూనరల్. దేవుని సన్నిధిలో నిలిచుండటం అంటే ఏంటండి? ఇట్ ఇస్ ఎ ఫ్యూనరల్, మరణం. అది నీ పాత స్థితి చనిపోతే అప్పుడు నూతనమైన వ్యక్తిగా మారతాం. ఆయన సన్నిధి నిన్ను పరిపూర్ణ చేస్తుంది. ప్రవక్త అంటాడు, అవసరమైతే ఒక ప్రైవేట్ ప్రపంచాన్ని సృష్టించగలం మనం. ఈరోజు ధనవంతులు, డబ్బున్న వాళ్ళు ఒక సొంత దీవులు కొనుక్కుంటున్నారు. సొంత దీవులు ఒక 500 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు ఉన్నవాళ్ళు
ఒక దేశం లాంటిది అనమాట. దేశాలు అనరా, వాళ్ళ పెద్ద దీవులు సముద్రాల్లో లేదా కొన్ని ప్రాంతాలు అది ఉండి అది అదంతా వాళ్ళ సొంత దేశంలాగా అనుభవిస్తున్నారు. ఎందుకంటే దే గాట్ మనీ, డబ్బు ఉంది. కానీ ఈరోజు నిజమైన దేవుని శక్తి మనలో ఉంటే అలాంటి ప్రపంచాన్ని మనం సృష్టించగలం ప్రవక్త అన్నాడు. కానీ జస్ట్ ఆ ఎత్తబాటు జరిగే వరకు ఇంకా మనం బయటికి రావటానికి వీలు లేదు. కానీ అది మన అంతరంగంలో కలిగి ఉండాలి. అది నీకు ప్రభువుకే తెలుసు. కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచుండండి. మీరు నిజంగా ఆ అగ్ని స్తంభం మధ్యలోనికి రండి, యేసుక్రీస్తులోనికి రండి, వాక్యంలోనికి రండి, ఆయన ప్రభావంలోనికి రండి. నిజంగా ఆయన ప్రభావం నిన్ను తాకినప్పుడు యేసుక్రీస్తు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీకు రోగమైతే రోగాన్ని స్వస్థపరుస్తాడు. నీ ఆత్మీయ బలహీనత అయితే ఆత్మీయ బలహీనత నుంచి నేను స్వస్థపరుస్తాడు. ఒకవేళ దురాత్మలతో నువ్వు పీడించబడుతుంటే వాటిని తీసేస్తాడు. ఒక దురాత్మ అనగానే దెయ్యాలనే కాదు, యాక్చువల్గా ఆ పదాన్ని వాడటానికి వేరే అర్థం ఉంది. ఈవెన్ నీ ప్రతి మానసిక సమస్యను తీసేసే దేవుడు అయింది. కొంతమంది పిల్లలలో పెద్దల్లో కూడా కలవరాలు వచ్చేస్తాయి. ఇప్పుడు దే గాట్ డిఫరెంట్ ఫీలింగ్స్, ఫన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి ఈరోజు విశ్వాసంలో. అవన్నీ ఎప్పుడు పోతాయి అంటే ఆ యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. మన పరిపూర్ణత ఎక్కడుందండి? ఆయన సన్నిధిలో నడిచినప్పుడు, లేదా ఆయన ముందర నడిచినప్పుడు. మన యొక్క పునరుద్ధరణ, మన ఎత్తబాటు ఎక్కడుందంటే, మన ఫలభరితమైన జీవితం ఎక్కడుందంటే మందస్సము సన్నిధిలో నివసించాలి. మందస్సం అనగా దేవుని వాక్యమై ఉన్నది. నువ్వు ఎల్లప్పుడూ వాక్యంతో నడిచినప్పుడు ఓకే, నో ప్రాబ్లం. నీ జీవితం కొట్టివేయబడి కాల్చివేయబడి ఎండిపోయిన స్థితిలో ఉన్న నో ప్రాబ్లం. లెట్స్ కమ్ టు ద వర్డ్. ఆయన సన్నిధిలో నడవటం మొదలుపెట్టు. ఆయన నిన్ను చిగురింపజేస్తాడు, పుష్పింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. అవసరమైతే ఈ పనులన్నీ ఒక్కరోజే చేస్తాడు. అంటే ఒకే క్షణం, ఒకే రోజు. అది ఆ రాత్రిపూటే అది చిగిర్చింది, అది పచ్చగా అయింది, చిగిరిచింది, పుష్పించింది, ఫలమైంది. తెల్లారేసరికి ఫలాలు కనపడ్డాయి. వన్ డే, ఒక సంవత్సరానికి జరిగే పని. కానీ అసలు బతకటం అనేది ఎన్నేళ్లకి జరగదు, అది వేరే విషయం. అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు ఒక క్షణంలో సాధ్యం చేశాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. మరి ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు ప్రభువా. అవును ప్రభు, అబ్రహాము నిజంగా 25 సంవత్సరాలు తండ్రి, 24 సంవత్సరాలు ఎంతో త్యాగభరితమైన, ఎంతో సవాలుకరమైన, సాక్షికరమైన జీవితాన్ని జీవించాడు తండ్రి. ఎంతో త్యాగాలు చేశాడు ప్రభు. అవన్నీ ముఖ్యమే, కానీ వాటన్నిటి యొక్క సారాంశం నీ సన్నిధిలో నడవటం, నీ ఎదుట నిలవటం, నీ శక్తిని తనలో పొందుకోవటం. ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రభువా, నిజంగా లోక సంబంధంగా ఎన్నో కార్యాలు మేము చేస్తున్నాం. కానీ వాటితో సరిపెట్టుకోకుండా ప్రభువా నాయన, నీ సన్నిధిలోనికి మేము వచ్చే కృపను అనుగ్రహించండి. ఆ దూత వచ్చిన సన్నిధిని ప్రవక్త ఎలా గ్రహించాడో అలాగే ప్రతి ఒక్కరం కూడా మా మధ్య నీ సన్నిధి ఉన్నదా లేదా అని గ్రహింపు కలిగి ఆ సన్నిధిలో నడుస్తూ నిందారహితులుగా, పరిపూర్ణులుగా మారే కృపను అనుగ్రహించండి. కూడికిని ఏర్పాటు చేస్తున్న సహోదరుని, వారి భర్తను, వారి కుమార్తెలను దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో ఆ కుటుంబం నిలిచి ఉండే కృపనివ్వండి. నీ ఎదుట నిందారహితులుగా నడిచే కృపను అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా, పరిపూర్ణులుగా మారి ప్రభువా ఆ గొప్ప ఎత్తబాటు కొరకు నాయన సిద్ధపాటు కలిగిన, యోగ్యత కలిగిన బిడ్డలుగా వారు ఉండటానికి కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.